ఏదైతుందో ఎన్నడైనా కరువు పరిస్థితులు ఏర్పడ్డా, అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ ఏర్పడ్డా తట్టుకొని నిలబడటానికి యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఏదైతుందో సాగునీరు త్రాగునీటి అవసరాలు తీర్చడానికి ఎస్ఆర్ఎస్పి కూడా రివర్స్ పంపింగ్, ఇది మనం ఎవరు ఊహించలేదే. ఇవన్నీ కూడా వారి దూరదృష్టితో ఏదైతుందో మరి ఏర్పాటు చేయటం. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ 150 మీటర్ల ఆలోచన ఏ విధంగా ఉన్నా కానీ ముందైతే నువ్వు తుమ్మడిహట్టి వద్ద నువ్వు నిజంగానే నిర్మాణం చేయగలిగే అవకాశం ఉంటే ఫౌండేషన్స్ 150 పెట్టి 140 స్టార్ట్ చేసుకో. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తేవాలనేటువంటి ఒక భావనతోని ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతోనే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళ మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఏ 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని భావించినటువంటి ఒక బ్యారేజ్, మరి అలాంటి మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే ఫడ్నవీస్ ముఖ్యమంత్రి వారు 152 మీటర్ల ఎత్తుకు అంగీకరించకుండా కేవలం 148 మీటర్ల ఎత్తుకే పరిమితి చేయటంతో ఆ 148 మీటర్ల ఎత్తులో మనం ఆశించిన మేరకు నీటి లభ్యత పొందలేకపోతున్నామనేటువంటి ఒక భావనతోని వీళ్ళ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేపట్టి అక్కడి నుండి అన్నారం సుందిల్ల నుండి ఎల్లంపల్లికి నీటిని తరలింపజేసే విధంగా మనకు మేడిగడ్డ వద్ద ఏదైతుందో ఒకవైపు ప్రాణహిత నదీ జలాలతో పాటుగా గోదావరి నదీ జలాలు కూడా అక్కడ సంగమం అవుతాయి, కలుస్తాయి. దానికి తోడు మానేరు నదీ జలాలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉన్నాయి. అంటే మనకు దాదాపు 300 టీఎంసీ పైగా అష్యూర్డ్ వాటర్ లభించడంతో పాటుగా దాదాపు 8 మాసాల పైగా అసలు మనకు నీరు నువ్వు ఎంత తోడుకుంటే గంత నీటి లభ్యతనే అక్కడ. ఇవాళ 2 పియర్స్ ఏదైతుందో తక్షణమే మరమ్మతు చేపట్టుకోగలిగినట్టయితే ఈ పాటికి మనం ఆ మేడిగడ్డ వద్ద నుండి మళ్ళీ నీటిని తరలించుకునే అవకాశం మనం పొందగలుగుతాం. సరే, కేవలం ఏదైతుందో ఒక కుట్రపూరితంగా ఎంతవరకు ఆ మేడిగడ్డ పియర్స్ కురింగిపోవడానికి కేసీఆర్ గారిని ఒక దోషిగా ఎత్తి చూపాలనేటువంటి ఒక భావన తప్ప ఆ నీటి వినియోగంతో మన రాష్ట్రం ఏ మేరకు ప్రయోజనం పొందుతుంది, దాని అవసరాలు ఏ విధంగా వినియోగించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన చేయకుండా ఇప్పుడు మనకు తెలియంది కాదు. ఇదే ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుస్తుంది. అదే మనం ఎక్స్పీరియడ్ చేస్తే ఇంకో సంవత్సరం ముందు వస్తుండే. ఇన్ రొటీన్ కోర్సే దే గేవ్ దేర్ రిపోర్ట్ ఏ ఇయర్ బ్యాక్. సంవత్సర కాలం గడిచినా కానీ ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఏదైతుందో ఒక విధంగా కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి